ముందుగా చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన సుందరమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశము సిద్ధం చేయబడి ఉన్నది. దేవుడు ఈ సమస్త సృష్టిని సృజించినప్పుడు సమస్తాన్ని కూడా దాని పని నిమిత్తం సృష్టించాడు. దేవుడు సమస్తాన్ని కూడా తన మహిమ నిమిత్తము వినియోగించుకొనగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. ప్రతిదాన్ని కూడా దేవుడు తన సుప్రయోజనం కొరకు, అలాగే తన ఉద్దేశాలు నెరవేర్చుకున్నట కొరకు, తన మహిమ కొరకు వినియోగించుకుంటాడు. ఇదే బైబిల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సందేశం. అందులో భాగంగా ఈరోజు దేవుడు తన ఉద్దేశములను నెరవేర్చుకున్నటకు పక్షులను కూడా దేవుడు ఉపయోగించుకున్నట్లుగా మనము లేఖనాల్లో చూస్తాం. పక్షులు, అనేక రకాలైనటువంటి పక్షులు ఉన్నాయి. అయితే ఈరోజు మనము ఆలోచించబోయే పక్షి మనుషులకు నచ్చని పక్షి, మనుషులు అసహించుకునే పక్షి, మనుషులు తమ దగ్గరికి కూడా రావడానికి ఇష్టపడినటువంటి పక్షి, అది కాకి. కాకిని దేవుడు ఉపయోగించుకున్నటువంటి విధానాన్ని మనము ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క కృప మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనము కాకి గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మన పట్ల మరి ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఆయన కృప మన మీద ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఈరోజు మనము లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనము దేవుడు పక్షులను 5వ రోజు సృజించినట్లుగా ఆదికాండంలో మనం చూస్తాం. అలాగే ఈ ప్రకృతి మీద దేవుడు ఏ విధంగా శ్రద్ధ కలిగి ఉన్నాడో పక్షుల మీద కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ సృష్టిని దేవుడు సృజించాడు కాబట్టి ఈ సృష్టి మీద ఆయనకు శ్రద్ధ ఉంది. ఈరోజు మనము ఏదైనా ఒక వస్తువు కొన్నాము అని అంటే అది మన కష్టార్జితంతో మనం కొన్నాము కాబట్టి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దాని మీద ఒకంత మనం శ్రద్ధ కలిగి ఉంటాం. అలాగే దేవుడు కూడా తన సృష్టి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. అలాగే తాను సృజించినటువంటి జీవరాశుల మీద కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందులో భాగంగా ఆయన కాకుల మీద కూడా శ్రద్ధ వహించేవాడై ఉన్నాడు. మత్తయి సువార్తలో ప్రభువే సెలవిచ్చారు, ఏమనంటే 2 పక్షులు కాసుకు అమ్మబడును కదా, అయితే మీ పరలోకపు తండ్రి సెలవు లేక వాటిలో ఒకటి కూడా నేల పడదు అని చెప్పాడు. అంటే ఒక పక్షి చనిపోవాలన్నా కూడా దేవుని అనుమతి కావాలి. ఒక కాకి చనిపోవాలన్నా కూడా, నేల రాలన్నా కూడా దేవుని యొక్క అనుమతి కావాలి. అంటే దేవుడు ఈ సృష్టి మీద, అలాగే తాను సృజించినటువంటి పక్షుల మీద కూడా ఆయన శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. చూడండి, మనం ఒక వస్తువు కొంటే దాని మీద మనము శ్రద్ధ కలిగి ఉంటాం. అయితే నీవు కన్న నీ బిడ్డల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటాం. వస్తువు కంటే కూడా నీ బిడ్డల మీద నీకు ఎక్కువ మమకారము, ఎక్కువ ప్రేమ, ఎక్కువ శ్రద్ధ నీవు కలిగి ఉంటావు. అలాగే దేవుడు కూడా ఈ సృష్టిలో జీవరాశుల కంటే, ఈ సృష్టి కంటే కూడా మనుషుల మీద ఒకంత ఇంకా శ్రద్ధ కలిగినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనుషులను దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో సృజించాడు. మనిషిని దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో ఆయన సృజించాడు. కాబట్టి మనుషులు ఈ లోకంలో అన్నిటికంటే కూడా మరి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగిన వారుగా ఉన్నారు. అది మనిషి యొక్క గొప్పతనం కాదు, దేవుడు మనుషులను తన పోలికలో, తన స్వరూపంలో సృజించాడు. కాబట్టి ఈరోజు మనిషి గొప్పవాడయ్యాడు. కానీ ఈరోజు దేవుణ్ణి మనుషులు మరిచిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు మనము మరి ఈ కాకి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, కాకి సహజంగానే ఎవరికి నచ్చనటువంటి ఒక పక్షి.
అది చూడ్డానికి కూడా దాని కలర్ ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. దాని కలర్ నల్లగా ఉంటుంది. దాని యొక్క ప్రవర్తన ఒకంత క్రూరంగా మనకు అనిపిస్తుంది. అది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరి మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ వాటి మీద వాలి వాటి యొక్క శరీరాన్ని పీక్కొని తినే ఒక స్వభావం కలిగింది. చనిపోయినటువంటి మృతదేహాలు ఎక్కడైతే ఉంటాయో వాటి మీదకి అవి వాలి ఆ యొక్క మృతదేహం మీద ఉన్నటువంటి మాంసాన్ని చీల్చుకొని అవి తినే ఒక క్రూరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఆదికాండం 8వ అధ్యాయంలో మనం చూస్తే నోవహు గారు ఓడలో నుంచి కాకిని మొదట బయటికి విడిచిపెట్టాడు. నీళ్లు మరి బయట పరిస్థితి ఎలా ఉంది, నీళ్లు ఎండిపోయాయా ఆరిపోయాయా లేదా అని తెలుసుకోవడానికి కాకిని విడిచిపెట్టినప్పుడు ఆ కాకి తిరిగి నోవహు గారి దగ్గరికి రాలేదు. ఎందుకు రాలేదు అనంటే అక్కడ లోకమంతటా కూడా చనిపోయినటువంటి మనుషులు చనిపోయినటువంటి జంతువుల యొక్క మృతదేహాలు ఉన్నాయి. బయటికి వెళ్ళినటువంటి ఆ కాకి ఆ మృతదేహాల మీదే ఉండిపోయి వాటి యొక్క మాంసము అది తింటూ అలాగే ఉండిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది సహజంగానే. అంటే ఈ కాకి యొక్క స్వభావము అది ఒకంత క్రూరంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. అలాగే అది తెలివైన పక్షి. కాకి ఒకంత తెలివైన పక్షి. అది ఆహారము దొంగలించడానికి అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది కాకులు. అందుకే మనము తరచుగా కాకుల్ని తోలడం మనం చూస్తాం, అవునా కదా? ఏవైనా మనము ఆరబెట్టినప్పుడు ఎండబెట్టినప్పుడు కాకులు రాకుండా చూసుకుంటాం. ఎందుకంటే అవి ఆహారాన్ని దొంగలించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి, అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. అంటే కాకి యొక్క పరిస్థితి ఇలా ఉంది. ఎవరికి నచ్చనటువంటి పక్షిగా కాకి మనకు కనిపిస్తుంది. అలాగే లేవికాండం 11వ అధ్యాయం మనం చూస్తే కాకిని అపవిత్రమైనటువంటి పక్షిగా దేవుడు అక్కడ చెప్తున్నాడు. అంటే కాకి ఒక అపవిత్రమైనటువంటి పక్షి, ఒక క్రూరమైన పక్షిగా ఉంది. అలాగే ఆహారము దొంగలించడానికి అవకాశం కొరకు ఎదురు చూసే పక్షిగా ఉంది. అలాగే ఒకంత తెలివైనటువంటి పక్షిగా కూడా అది మనకి కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనుషులు దాన్ని ఇష్టపడరు. అలాగే కాకి తన పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండదు అనే ఒక ఆలోచన కూడా మనుషుల్లో ఉంది. అయితే యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? అంటే కాకి పిల్లలు ఆహారము కొరకు ఎదురు చూస్తూ మరి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాటి ఆహారాన్ని అందించేవాడుగా ఉన్నాడు, వాటి ఆకలిని తీర్చేవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ కాకి జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క కృప మనకు అర్థం కావాలి. కాకి పిల్లలు మొరపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా లూకా సువార్త 12వ అధ్యాయంలో మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విధంగా తెలియజేశారు. ఒకసారి ఆ మాట కూడా మనము చూడగలిగితే లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. చూడండి, అరచుచుండు కాకి పిల్లలకు ఆహారము ఇచ్చినవాడు దేవుడు, వాటిని పోషిస్తున్నవాడు దేవుడు. వాటికి కొట్లు లేవు, గరిసె లేదు, అవి ఆహారాన్ని సిద్ధపరచుకొనవు మనుషుల వలె. అయినప్పటికీ కూడా దేవుడు ఆ కాకులను సైతము వాటిని పోషించేవాడుగా, కృపా సమృద్ధి కలిగిన వాడుగా దేవుడు మనకు ఇక్కడ కనిపిస్తున్నాడు. అంటే కాకులు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప ఆ కాకులను పోషిస్తుంది. అయితే
మీరు వాటికంటే శ్రేష్ఠులు అని దేవుడు ఇక్కడ చెప్తుండడం మనము గమనించాలి. కాకుల కంటే మనం శ్రేష్టమైన వారి, కాకుల కంటే మన జీవితం ప్రత్యేకమైనది, పక్షుల కంటే మన జీవితము ప్రత్యేకమైనది, శ్రేష్టమైనది. కాబట్టి వాటి మీద కృప చూపించినటువంటి దేవుడు అంతకంటే ఎక్కువైనటువంటి కృప మన మీద చూపించేవాడుగా ఉన్నాడని మనము గుర్తెరగాలి. ఇక మనిషి కంటే ఒక ఇంత తక్కువగా ఉన్నటువంటి ఆ కాకిని దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవటం కోసం తన మహిమ నిమిత్తం ఉపయోగించుకున్నప్పుడు వాటికంటే గొప్పగా దేవుడు మనలను కూడా ఆయన ఉపయోగించుకోగలడు అనే సత్యాన్ని మనము ఈరోజు తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మరి వాక్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భము, దేవుడు మరి తన సేవకుడైనటువంటి ఏలియాని, తన ప్రవక్త అయినటువంటి ఏలియాని కరువు కాలములో పోషించటానికి దేవుడు కాకోలములకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనము చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో తన సేవకుడైనటువంటి ఏలియాని పోషించటానికి దేవుడు ప్రతిరోజు రొట్టె ద్వారా మాంసము ద్వారా తన సేవకుని పోషించటానికి దేవుడు కాకులకు ఆజ్ఞ ఇచ్చాడు, కాకోలములకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియులారా, కాకి జీవితాన్ని మనం చూసాం. కాకి ఒక అసహ్యకరమైనటువంటి పక్షి, అది ఆకర్షణీయమైనది కాదు, అది ఆహ్లాదకరమైనటువంటి పక్షి కాదు. దాన్ని ఎవరు కూడా ఇంటిలో సాక్కోవాలి, పెంచుకోవాలని ఎవరు కూడా అనుకోరు, వాటితో సహవాసం చేయాలని ఎవరు కూడా అనుకోరు, వాటిని అసహించుకుంటారు. చూడ్డానికి మరి అందమైనటువంటి పక్షి కాదు, ఆకర్షణీయమైన పక్షి కాదు. అలాంటి మరి ఆ పక్షిని దేవుడు ఇక్కడ ఉపయోగించుకుంటున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ప్రియులారా, ఒక అసహ్యకరమైనటువంటి పక్షి, ఒక అపవిత్రమైనటువంటి పక్షి. ఇక మానవ జీవితాన్ని మనం చూస్తే, మానవ జీవితం దేవుడు మనిషిని సృజించినప్పుడు సంపూర్ణమైనటువంటి మనిషిగా సృజించాడు, పాపము లేనివానిగా సృజించాడు, యథార్థవంతునిగా దేవుడు మనిషిని సృజించాడు. అయితే మనిషి దేవుడు తనకిచ్చినటువంటి స్వతంత్రాన్ని ఆధారం చేసుకొని మనిషి పాపం చేసి దేవునికి దూరం అయ్యాడు, లేక మనిషి పాపిగా మిగిలాడు. మనిషిని చూస్తున్నప్పుడు దేవునికి నచ్చని అసహ్యమైనటువంటి కార్యాలు మనిషి జీవితంలో దేవునికి కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు మనుషులను సృజించాడు కాబట్టి మనుషులకు తన ప్రేమను చూపిస్తున్నాడు. దేవుడు మనుషులను సృజించాడు కాబట్టి మనుషుల మీద తన కృపను ఇంకా చూపిస్తున్నాడు. దేవుడు మానవ జాతి అంతటిని కూడా ప్రేమిస్తున్నాడు. అయితే మనుషులు భూమి మీద ఎలా ఉన్నారంటే చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు, అసహ్యమైనటువంటి కార్యాలు చేసేవారుగా మనుషులు ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నుండి తొలగిపోయినటువంటి స్థితిలో మనుషులు ఉన్నారు. మనుషులు ఈరోజు చేస్తున్నటువంటి కార్యాలు అన్నీ కూడా దేవునికి నచ్చనివి, దేవుడు అసహించుకునేవి. అవి దొంగతనాలు, అవి నరహత్యలు, అవి వ్యభిచారాలు, అసూయ, మత్తతలు, జారత్వము, మత్తు పానీయాలకు అలవాటు పడినటువంటి జీవితాలు, అవిధేయతతో కూడుకున్నటువంటి జీవితాలు ఈరోజు మనుషులు కలిగి ఉన్నారు. అంటే మనుషులు దేవునికి అసహ్యమైనటువంటి స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు మనుషులను సృజించాడు కాబట్టి దేవుడు ఇంకా మనుషులను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, తన కృపను చూపిస్తూనే ఉన్నాడు. తన ప్రేమను ఏ విధంగా దేవుడు వ్యక్తీకరించాడు వాక్యంలో అని అంటే, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం ద్వారా తన ప్రేమని వెల్లడిపరిచాడు. తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం వల్ల, ఈ లోకానికి వచ్చి ఆయన మనుషుల స్థానంలో ఆయన మరణించి తన ప్రేమను ఈ లోకానికి వెల్లడిపరిచాడు. అంటే మనుషులను దేవుడు సృజించాడు కాబట్టి ఆయన మనుషులను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు మనుషులను పరిశుద్ధులుగా మార్చాలి అనే కోరిక కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు మనుషులను క్షమించాలి అనే కోరిక కలిగిన వాడుగా
ఉన్నాడు. మనుషుల యొక్క పాపాలను క్షమించాలి అనే కోరిక కలిగిన వాడుగా దేవుడు ఉన్నాడు. అలాగే మనుషులను దేవుడు కేవలము క్షమించటము, రక్షించటము మాత్రమే కాదు కానీ ఆయన కృపకు పాత్రులుగా చేసి వారిని ఆశీర్వదించి వారిని తన స్వప్రయోజనాల కొరకు లేక తన మహిమ నిమిత్తము వాడుకోవాలి అనే కోరిక కలిగిన వాడుగా కూడా దేవుడు ఉన్నాడు. ఆయన కేవలము రక్షించడం వరకే కాదు, పాపాలను క్షమించడం వరకే కాదు, తన కృప కిందికి మనుషులను తీసుకొని వచ్చి వారికి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలను అందించడం ద్వారా వారిని లోకానికి వెలుగుగా మార్చి వారిని ఆశీర్వదించాలి, వారిని దీవించాలి అనే ఆలోచన కలిగిన వాడుగా దేవుడు ఉన్నాడు. తన పిల్లలను, తనకు ప్రియమైన వారిని తన మహిమ నిమిత్తము వాడుకోవడంలో, వారిని దీవించటంలో, తన పనికి సహకారులుగా నియమించటంలో దేవుడు ఆనందిస్తాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ కాకుల కంటే కూడా మనలను తన మహిమ నిమిత్తము గొప్పగా వాడుకోవాలి, తద్వారా మనకు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని, ఒక ఘనతను దేవుడు మనకు ఇవ్వాలి అనే కోరిక కలిగిన వాడుగా దేవుడు ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ఆ కాకుల కంటే కూడా గొప్పగా దేవుడు మనల్ని వాడుకోవాలి, గొప్ప ఘనతను మనకి ఇవ్వాలి అనే దేవుడి ఆలోచన వాక్యంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినప్పుడు ఆ ఆహారాన్ని పంచమని దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు చెప్పండి? తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలను 1,000 మందికి పంచిపెట్టినప్పుడు ఆ పంచిపెట్టడము అనే పనిని దేవుడు శిష్యులకు ఆజ్ఞాపించాడు. ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించాడు. చూడండి, తనకు ఇష్టమైన వారిని, తనకు ప్రియమైన వారిని తన పనిలో ఉపయోగించుకోవడానికి దేవుడు ఎప్పుడూ కూడా ఆనందిస్తాడు. కాబట్టి మనము కాకిని ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క కృప మనము గ్రహించాలి. మనుషుల పట్ల, మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి కృప అది ఎంతో గొప్పది. అది దయ కంటే కూడా గొప్పది. కృపను మనం వర్ణించాలి అని అంటే అది దయ కంటే కూడా ఒకంత గొప్పది. అనర్హమైనటువంటి ఈ ప్రపంచం మీద దేవుని యొక్క కృప ప్రవహిస్తూ ఉంది. అందుకే ఈరోజు మనుషులు ఇంకా జీవిస్తూ ఉన్నారు. మనుషులు దేవునికి ఇష్టలుగా లేరు. ఎక్కడ చూసినా కూడా అన్యాయము, అక్రమాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు మనము చూస్తున్నాము. అవునా కదా? మంచి వారిని చంపుతున్నటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. మంచి వారిని చంపుతున్న సమాజాన్ని మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే అమెరికాలో ఒక వ్యక్తి కాల్చి చంపేశాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? చార్లీ కర్క్. ఆ వ్యక్తి అమెరికాలో ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి యవ్వనస్తుల జీవితాలను బట్టి ఎంతో బాధపడినటువంటి వ్యక్తిగా వారి యొక్క యవ్వనస్తులందరినీ కూడా బాగు చేయాలి అనే ఉద్దేశంతో వారికి నైతిక విలువలు బోధిస్తూ వచ్చాడు. నైతిక విలువలు అమెరికాలో జరుగుతున్న దేవునికి అసహ్యాన్ని పుట్టించే ఎన్నో పరిస్థితులను అతను ఖండించాడు. మగవారిని మగవారు వివాహం చేసుకోవడము, ఆడవారిని వివాహం చేసుకోవడము, మత్తు పానీయాలకు బానిసలు అవడము, అసభ్యకరమైనటువంటి వస్త్రాలు, అసభ్యకరమైనటువంటి ప్రవర్తన యవనస్తులు కలిగి ఉన్నారు అమెరికా దేశంలో. అలాంటి పద్ధతుల్ని, అలాంటి ఆచారాలని, అలాంటి దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలని ఇతను ఖండిస్తూ యవనస్తులకి నైతిక విలువలను బోధిస్తూ ఒకంత దేవుని యొక్క జ్ఞానాన్ని పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఆ వ్యక్తిని నచ్చినటువంటి ఒక యవనస్తుడు, 22 years ఒక యవనస్తుడు అతన్ని కాల్చి చంపినట్లుగా మనం వార్తల్లో చూస్తున్నాం. చూడండి, అంటే మంచి వారిని చంపుతున్నటువంటి సమాజం అది ఇప్పటి నుండి కాదు, ప్రారంభం నుండి కూడా ఈ భూమి మీద అదే జరుగుతుంది. కయీను హేబేలుని చంపాడు. దేవునికి ఇష్టమైన వాడిని
కయీను అన్న దుష్టుని సంబంధి అయి సొంత తమ్ముడిని చంపేశాడు. ఆ తర్వాత మనం చూస్తే ప్రవక్తలను చంపారు ఇశ్రాయేలీయులు. ప్రవక్తలను చంపారు, నీతిమంతులను చంపారు, భక్తులను చంపారు. ఇప్పటికీ కూడా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. దేవుని కొరకు నిలబడి సమాజం మేలు కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను ఖండిస్తూ ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఇది దేవునికి అసహ్యకరమైనది, వీటి నుండి మీరు తొలగండి అని ప్రకటిస్తున్నటువంటి మనుషులను, దైవ సేవకులను, మంచివారిని ఈరోజు సమాజం చంపడానికి చూస్తుంది. ఆ రోజు ఇశ్రాయేలు కూడా అదే చేశారు. దేవుడు తన ప్రవక్తలను పంపించాడు, అనేక మంది ప్రవక్తలను పంపించాడు. మీ పాపంలో నుండి మీరు తిరగండి, మీరు వ్యభిచారం చేస్తున్నారు, మీరు దొంగతనాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, దోచుకుంటున్నారు, మీ మీదకి దేవుని యొక్క శాపము దిగి వస్తుంది, మీరు అశ్షూరు చెరలోనికి వెళ్ళిపోతారు, మీరు బబులోని చెరలోనికి వెళ్ళిపోతారు అని దేవుడు తన ప్రవక్తల ద్వారా సందేశాన్ని పంపిస్తే వాళ్ళు ఆ ప్రవక్తలని చంపినట్లుగా మనం చూస్తాం, వాళ్ళని హింసించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు సమాజంలో కూడా అదే జరుగుతూనే ఉంది, అదే జరుగుతుంది. అక్కడక్కడ దేవుని బిడ్డల మీద దాడి, వాక్యాన్ని ప్రకటిస్తున్న వారి మీద దాడి జరుగుతూనే ఉంది. చూడండి, బాప్తిజం ఇచ్చి యోహాను హేరోదుని గద్దించాడు అతను చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి. అయితే హేరోదు ఏం చేశాడు? యోహాను తల దీయించాడు, దైవ సేవకుని తల దీయించాడు. ఈరోజు లోకంలో కూడా అదే జరుగుతుంది. పూర్తిగా చెడిపోయినటువంటి స్థితిలో ఈ సమాజం ఉంది. దేవునికి వ్యతిరేకంగా ఈ సమాజము ఉన్నప్పటికీ కూడా దేవుడు పూర్తిగా నాశనం చేయకుండా ఇంకా దేవుడు తన కృపని ఈ లోకం మీద చూపిస్తున్నాడు. ప్రియులారా, అయితే మనుషులు తమకు నచ్చని వారిని, తమకు గద్దించిన వారిని చంపడానికి చూస్తున్నారు, చివరికి చంపేస్తున్నారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే, ఈ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపినప్పుడు చనిపోయినటువంటి వ్యక్తికి నష్టం లేదు, ఎవరైతే చంపబడ్డారో ఆ వ్యక్తికి నష్టం లేదు. అయితే ఆ కుటుంబ సభ్యులు కొంతకాలము బాధపడతారు. అయితే ఎక్కువ బాధ ఎవరు అనుభవిస్తారో తెలుసా? ఆ వ్యక్తిని ఎవరైతే చంపారో ఆ వ్యక్తి జీవితాంతం కూడా దేవుని యొక్క శాపాన్ని భరించాలి. చేసినటువంటి తప్పుకి ఆ శిక్షను జీవితాంతం భరించాలి. తాను చనిపోయేంత వరకు ఆ పాప భారాన్ని మోయాలి, చనిపోయేంత వరకు ఆ శాపాన్ని మోయాలి. అది ఇంకా చాలా బాధతో కూడుకున్నది. నువ్వు చంపావు, అయిపోయింది, అతను చంపేశావు, నువ్వు, అతను చనిపోయాడు. అయితే దానికంటే ఎక్కువ శిక్ష ఆ చంపినటువంటి వ్యక్తి భూమి మీద అనుభవించాలి. కయీనుతో దేవుడు ఏమని చెప్పాడు? నీవు నీ తమ్ముణ్ణి చంపావు కాబట్టి ఆ శాపము నీ మీదకి వస్తుంది, నువ్వు దేశదిమ్మరువై ఈ లోకంలో బ్రతుకుతావని చెప్పాడు. చనిపోయేంత వరకు కయీను దేవుని శాపాన్ని అనుభవించాడు, నెమ్మది లేని జీవితాన్ని అనుభవించాడు. నువ్వు ఒకసారి చంపేస్తావు, అతను చనిపోతాడు, కానీ నువ్వు ప్రతిరోజు చచ్చిపోతూ బ్రతకాలి. ఈరోజు చూడండి, ఎంతోమంది జీవితకాల శిక్షని జైల్లో అనుభవిస్తున్నారు. జీవితకాల శిక్షని, నేరాలు ఘోరాలు చేసి మనుషులను చంపి వెళ్ళి జైల్లో కూర్చోన్నారు. జీవితకాల శిక్షను అనుభవిస్తున్నారు. మరికొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని బయట తిరుగుతున్నారు అని మనం అనుకుంటాం. కానీ ఎవరికి రావాల్సినటువంటి శిక్షను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా ఎవరికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఒకటే మనం తెలుసుకోవాలి, మనుషులను చంపిన వారికి ఈ లోకంలో నెమ్మది అనేది ఉండదు. వారి జీవితము అస్తవ్యస్తమైపోతుంది. ఒకసారి దావీదు గారి జీవితం, భక్తుడైన దావీదు గారి జీవితాన్ని మీరు ఆలోచించండి. వ్యభిచారం చేసిన తర్వాత ఊరియాను చంపించాడు. దావీదు జీవితం ఎలా అయింది, తన కుటుంబం జీవితం ఎలా అయింది? పూర్తిగా పతనమైపోయింది. పూర్తిగా దావీదు ఆలోచనలన్నీ కూడా తారుమారైపోయాయి. ఎవరి మీద ఆశలు పెట్టుకున్నాడో అబ్సలోము చచ్చిపోయాడు. కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో శాంతి లేదు. ఒక హత్య చేసినటువంటి వ్యక్తి యొక్క కుటుంబము ఇలాగే ఉంటుంది.
హంతకుల కుటుంబాలు ఇలాగే ఉంటాయి. పిల్లలు, ఇది ఎవరికి చాలామందికి తెలియదు. ఇది మేము చంపేస్తాం అనుకుంటారు, కానీ పైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన వారి వారి క్రియలను బట్టి మనం అనుకుంటాం వెంటనే దేవుడు చంపేయచ్చు కదా అని. పిల్లలు, వెంటనే దేవుడు చంపేయచ్చు కదా అనుకుంటాం. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఎవరెవరికి ఏ విధంగా దెబ్బ కొట్టాలో దేవునికి బాగా తెలుసు. ఎవరెవరికి ఎక్కడ దెబ్బలు కొడితే వాళ్ళు కృంగిపోతారో, కృషించిపోతారో, వాళ్ళు చేసినటువంటి తప్పులను జ్ఞాపకం చేసుకుంటారో, పశ్చాత్తాపడతారో దేవునికి తెలుసు. కాబట్టి అక్కడ దేవుడు సమయానికి తగినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ సమాజము పూర్తిగా చెడిపోతుంది. అయినప్పటికీ కూడా దేవుడు తన కృపని ఇంకా కుమ్మరిస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ప్రారంభం నుండి కూడా తన కృపను మనుషుల ఎడల చూపిస్తూ వచ్చాడు. చూడండి, జలప్రళయ కాలంలో దేవుడు నోవహు మీద కృప చూపించాడు. ఇప్పుడు దేవుడు మన మీద కూడా కృప చూపిస్తున్నాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరిని తన కృపలోనికి తీసుకొని రావాలి. తన ఉద్దేశాలకు అనుగుణంగా వారిని వినియోగించుకొని, ఉపయోగించుకొని వారికి ఒక ఆశీర్వాదదాయకమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాలి అనేది దేవుని యొక్క కోరికగా మనము ఇక్కడ చూస్తాం. దావీదు రాజుగా స్థిరపడిన తర్వాత తన ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను మీద దయ చూపించాలి అనుకున్నాడు. అప్పటికి యోనాతాను లేడు, చనిపోయాడు. తన ప్రాణ స్నేహితుడు చనిపోయాడు. అయితే తన కుటుంబం మీద తన దయను చూపించాలి అనుకున్నాడు తను రాజుగా స్థిరపడిన తర్వాత. అయితే తన కుటుంబంలో ఎవరున్నారు అని పరిశీలన చేసి తెలుసుకున్నప్పుడు అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. మెఫీబోషెతు అతని పేరు. అతను ఒక వికలాంగుడు, అప్పటికి పేద స్థితిలో ఉన్నాడు. అయితే దావీదు ఏం చేశాడంటే, అతన్ని తన బల్ల యొద్ద నిరంతరము కూడా భోజనం చేసి తృప్తి పడే జీవితాన్ని అందించాడు. తన భోజనపు బల్ల యొద్ద భోజనం చేయడానికి, రాజుతో సహవాసం కలిగి ఉండటానికి మరి అతనికి అవకాశాన్ని కల్పించాడు. చూడండి, అంటే భూమి మీద ఒక రాజుగా ఉన్నటువంటి దావీదు తన ప్రాణ స్నేహితుని మీద దయ చూపించాలి అని అనుకున్నప్పుడు మరి దేవుడు ఇంకెంత గొప్పగా మన మీద దయ చూపించాలి అని అనుకుంటాడు. ఒకసారి మీరు ఆలోచించండి. యోనాతాను కుమారునికి రాజుతో సహవాసం చేసే, రాజుతో కలిసి భోజనం చేసే ఆ భాగ్యాన్ని అనుగ్రహించినప్పుడు దేవుడు కూడా మన జీవితంలో ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? దేవుడు కూడా మనతో సహవాసం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకునేవాడుగా ఉన్నాడు. తన కృపలోనికి మనల్ని తీసుకొని వచ్చి మనతో సహవాసము చేసి మనతో కూడా భోజనం చేయాలి అనే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే ఆయన తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను వానిలోనికి వచ్చి, వాని యొద్దకు వచ్చి, వాని ఇంటిలోనికి వచ్చి వానితో కూడా సహవాసము చేస్తాను, వానితో కూడా భోజనము చేస్తాను అని ప్రభుల వారు చెప్పడము మనం చూస్తాం. అంటే దేవుడు కోరుకుంటున్నది ఏంటి అనంటే, మనతో సహవాసము, మనతో కలిసి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క కృప మన జీవితంలో ఎంతో గొప్పది. దేవుని యొక్క కృప లేకపోతే మనము జీవించలేము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, మీరు కృప వలనే రక్షింపబడ్డారు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు కృప వలనే రక్షింపబడ్డారు. అలాగే తీతు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము మనం చూస్తే 6-7 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవుడు పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా మన హృదయంలో కుమ్మరించాడు. దేన్ని బట్టి అంటే ఆయన కృప వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం.
ఆయన కృప వలన మనము ఈరోజు దేవునికి వారసులుగా ఎంచబడుతున్నాము. ఆయన కృప వలన దేవుడు ఆయన కృప వలన ఏం చేశాడు తెలుసా? తన ఏకైక కుమారుని లోకానికి పంపించి మన పాపముల నిమిత్తము బలి చేసి తన కుమారుని యొక్క రక్తము ద్వారా, పరిశుద్ధమైన రక్తము ద్వారా మన నీతిమంతులుగా తీర్చాడు. లేకపోతే మనకెక్కడిది నీతి? చెప్పండి, మనకెక్కడిది నీతి? మనకు నీతి లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అయితే దేవుడు తన కుమారుని ద్వారా, తన కృప వలన తన కుమారుని లోకానికి పంపించడం ద్వారా మనలందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు. అందుకే మీరు కృప వలనే రక్షించబడ్డారు. కాబట్టి హెబ్రీ పత్రిక 4:16 మనం చూస్తే మనకు ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృప కావాలి. మనము దేవునితో కూడా కలిసి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆయన కృప కొరకు మనం వేడుకోవాలి, ఆయన కృప కొరకు మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనల్ని కూడా దేవుడు తన కృపకు పాత్రులుగా చేస్తున్నాడు. తన కృపకు పాత్రులుగా చేస్తున్నాడు. తన సన్నిధిలో మనము ఈరోజు ఈ విధంగా కూర్చోవడానికి, ఆనందించడానికి, సంతోషించడానికి, తన మాటల ద్వారా బలపరచబడ్డానికి, తన మాటల ద్వారా నిత్య జీవనం గురించినటువంటి నిరీక్షణ కలిగిన వారుగా మనల్ని మార్చడానికి దేవుడు మన ఎడల తన కృపను చూపించాడు. ఒకప్పుడు దేవుని యొక్క కృప, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము ఇశ్రాయేలీయులకు ఉన్నది ఒకప్పుడు. అయితే ఈరోజు మనం ఎక్కడి వారం? దేవుడు ఆ భాగ్యాన్ని మనకు ఇచ్చాడు తన కుమారుని ద్వారా. తన కృప వలన అట్టి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే 12వ వచనం నుండి నేను చదువుతాను. చూడండి, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవుడు ఏం చేశాడు? తన కృప వలన తన కుమారుని ద్వారా, ఆయన రక్తాన్ని బట్టి ఒకప్పుడు ఇశ్రాయేలీయులుగా, దేవుని పిల్లలుగా పిలువబడినటువంటి వారితో పాటు మనల్ని కూడా సహపౌరులుగా చేశాడు. సహపౌరులుగా మనమందరం ఎవరు? ఒకప్పుడు నిరీక్షణ లేని వారము, దేవుడు లేని వారము, అన్య జనాంగము, దేవునికి మనము దూరంగా బ్రతుకుతున్న వాళ్ళం, దేవునికి నచ్చని కార్యాలు చేస్తూ, అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. ఒకప్పుడు కాకి వలె ఉన్నది. కాకి జీవితం కూడా ఏంటి? మృతదేహాల మీద ఉన్నటువంటి ఆ మాంసాన్ని చీల్చుకొని తినేది. దొంగలించడానికి అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉండేది. నచ్చని పక్షిగా ఉన్నది ఒకప్పుడు. అయితే అలాంటి పక్షిని దేవుడు తన మహిమ నిమిత్తము వాడుకున్నాడు. అలాగే ఈరోజు అపవిత్రమైనటువంటి మనల్ని కూడా తన కుమారుని యొక్క రక్తాన్ని బట్టి పవిత్రపరిచి తన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఇశ్రాయేలుతో పాటు మనకు కూడా సహపౌరులుగా చేశాడు, వారసత్వాన్ని ఇచ్చాడు మనకు కూడా. చూడండి, కాబట్టి దేవుని యొక్క కృప ఎంతో గొప్పది. ఇక దేవుడు ఏలియా జీవితంలో కాకి యొక్క పాత్ర మనం చూస్తే, చూడండి దేవుడు ఏమని చెప్తున్నాడో చూద్దాం కొన్ని విలువైన మాటలు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూస్తే, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియజేయగా. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఏలియా, నీవు లేచి కెరీతు వాగు దగ్గర అక్కడ దాగి ఉండు. నువ్వు ఆ వాగు నీరు తాగు. నీకు ఆహారము తేవడానికి నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నీకు ఆహారాన్ని కాకులు తీసుకొని వస్తాయి. చూడండి, దేవుని ఉద్దేశములు నెరవేర్చుకున్నటకు, దేవుడు తన సేవకుణ్ణి పోషించుటకు ఒక కాకిని ఉపయోగించుకుంటున్నాడు.
ఇంతకీ దేవుడు ఏలియాకు కెరీతు వాగు దగ్గర దాగియుండు అని ఎందుకు చెప్పాడు? ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, ప్రియులరా, ఇశ్రాయేలీయులను ఆహాబు పరిపాలిస్తున్నటువంటి రోజులవి. అవి ఇశ్రాయేలీయులకు చీకటి రోజులు. ఆహాబు ఒక దుష్ట రాజు, ఒక చెడ్డ రాజు. దేవునికి కోపాన్ని రగిలించాడు, దేవునికి కోపాన్ని పుట్టించాడు, దేవునికి నచ్చని కార్యాలు చేశాడు. అతని తండ్రి ఒమ్రి, ఆహాబు తండ్రి ఒమ్రి, ఆ ఒమ్రి కూడా దేవునికి నచ్చని కార్యాలు చేసి దుష్టునిగా మిగిలిపోయాడు, దుష్టునిగా చచ్చిపోయాడు. మొదటి రాజులు 16వ అధ్యాయం మనం చూస్తే, మొదటి రాజులు 16వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే చూడండి. ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించాడు. ఒమ్రి దేవుని దృష్టికి అత్యంత దుర్మార్గుడిగా, అతని పూర్వీకుల కంటే దుష్టునిగా, దుర్మార్గుడిగా జీవించాడు. అంటే దేవునికి నచ్చని కార్యాలు చేశాడు ఈ ఒమ్రి. తన పూర్వీకులందరికంటే చెడిపోయినటువంటి స్థితిలో బ్రతికాడు ఈ ఒమ్రి. ఈ ఒమ్రి కొడుకు ఈ యొక్క ఆహాబు. చూడండి, ఆహాబు జీవితం ఎలా ఉంది అనంటే చూడండి, 28వ వచనం మనం చదివితే, ఒమ్రి తన పితరులతో కూడా నిద్రించి సోమ్రోనులో సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజయ్యాడు. ఆహాబు యొక్క జీవితము ఎలా ఉందంటే చూడండి, 32వ వచనం నుండి, సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. దేవునికి కోపాన్ని పుట్టించాడు. దేవునికి ప్రతిగా సత్యదేవుడైనటువంటి యెహోవాను పూజించడానికి బదులు ఒక దేవతను నిలబెట్టుకున్నాడు. దేవునికి కోపాన్ని రగిలించాడు. అలనాడు ఇశ్రాయేలీయులు కూడా ఒక విధంగా, ఏ విధంగా అరణ్య మార్గములు చేశారో దానికంటే గొప్పగా ఈ ఆహాబు రాజు దేవుని ఎదుట ప్రవర్తించి దేవునికి కోపాన్ని కలిగించాడు. అప్పుడేం జరిగింది? రాజు ఈ విధంగా దుష్ట మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఎలా ఉంటారు చెప్పండి? ప్రజలందరూ యథా రాజా తదా ప్రజ. అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా ఆ మార్గంలోనే వెళ్ళిపోతారు. ప్రజలు కూడా, ఈ రాజు దుష్టుడిగా ఉన్నాడు, ప్రజలందరూ కూడా ఆహాబు చేసినట్లే దేవునికి వ్యతిరేకంగా పూర్తిగా మారిపోయారు. పూర్తిగా ప్రజలందరూ కూడా దేవునికి నచ్చని కార్యాలు ఆహాబు మార్గంలో నడిచారు. ఈ దుష్ట రాజు అయినటువంటి ఆహాబు మార్గంలోనే ప్రజలందరూ కూడా నడిచారు. అప్పుడేం జరిగింది? దేవుని యొక్క కోపము ఆ రాజ్యం మీదకి వచ్చింది. ఆ రాజ్యం మీదకి వచ్చింది. చూడండి, చరిత్ర మనకేమని తెలియజేస్తుందంటే, ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు దేవుడు వారిని హెచ్చరించాడు, వాళ్ళు లోబడలేదు, అష్షూరీయుల చెరకు అప్పగించాడు. అప్పటికి ఇశ్రాయేలీయులు 2 భాగాలు అయిపోయారు. 10 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. యూదులు మరియు బెన్యామీనీయులు యూదా గోత్రముగా పిలువబడ్డారు. ఆ 10 గోత్రాలు దేవునికి నచ్చని కార్యాలు చేసి అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. దేవుడు వారిని అష్షూరు చెరకు అప్పగించాడు, అష్షూరీయులకు అప్పగించాడు. వారిని చూసి యూదా గోత్రం బుద్ధి తెచ్చుకోవాలి కదా, తెచ్చుకోవాల. వారిని చూసి వీళ్ళు మరింతగా చెడిపోయారు. అప్పుడు వీళ్ళని బబులోని చెరకు అప్పగించాడు దేవుడు. అంటే దేవునికి నచ్చని రాజ్యం మీదకి దేవుని యొక్క కోపము పెళ్ళున దిగుతుంది. ఇక్కడ ఆహాబు మీదకి, తన ప్రజల మీదకి దేవుని కోపము దిగి వచ్చింది. అప్పుడు దేవుడు ఏలియాకి చెప్పాడు, నువ్వు వెళ్ళి ఈ దేశం మీద కరువు ప్రకటించు అన్నాడు. వర్షాన్ని నిలిపేయి అని ఏలియాకి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఏలియా వచ్చి ఏం చేశాడో తెలుసా? 17వ అధ్యాయం చూడండి, 1వ వచనం నుండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిప్సీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని
ప్రకటించెను. దేవుని ఆజ్ఞ అది. 3.5 సంవత్సరాలు వర్షము పడకూడదని ఏలియా ప్రకటించాడు. అప్పుడు భయంకరమైనటువంటి కరువు ఆ రాజ్యంలో తాండవించింది. అయితే తన సేవకుని విషయంలో దేవుడు ఎంత కృప కలిగిన వాడుగా ఉన్నాడో చూడండి. అప్పుడు 3వ వచనంలో ఏలియాకి చెప్పాడు, నీవు కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. ప్రకటించి వెళ్ళిపోయాడు. అక్కడ ఉంటే ఏం చేస్తారు? చంపేస్తారు. అవునా కదా? యేసు ప్రభు కూడా ఒకానొక సందర్భంలో వెళ్ళి దేవాలయంలో దాగి ఉండెను అని మనం చదువుకుంటాం. ఎందుకు? ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన మీద విశ్వాసము ఉంచలేదు. ఎన్ని సూచక్రియలు చేసినా కూడా ఆయన దేవుని కుమారుడని వాళ్ళు నమ్మలేదు. అందుకే ఆయన దేవాలయంలో దాగి ఉండెను. ఇక్కడ ఏలియాకి చెప్తున్నాడు, నీవు దాగి ఉండు, కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. నేనేం చేస్తాను? నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చాను. అవి ప్రతిరోజు ఉదయము సాయంత్రము నీకు రొట్టెను మాంసాన్ని తీసుకొని వస్తాయి. ప్రియులారా చూడండి, ఏలియా ఏమైనా మాట్లాడా అక్కడ? ప్రభువా, కాకులేంటి మాంసాన్ని తీసుకొని రావడం ఏంటి? కాకులంటేనే మాంసప్రియులు, అవునా కదా? శవాల మీద ఉన్న మాంసాన్ని కూడా పీక్కు తినే వంశం అది కాకులు. అలాంటి కాకులకి మాంసాన్ని ఇస్తే ఇంకేమైనా ఉంటాయో చెప్పండి? అయితే దేవునికి సలహా ఇవ్వలేదు ఏలియా. ప్రభు, కాకులకు ఆజ్ఞాపించడం ఏంటి? కాకులు ముందే మాంసప్రియులు, అవి నా వరకు తీసుకొని వస్తాయా? అవి మార్గ మధ్యలో తినేస్తాయి కదా అని దేవునికి ఒక సలహా ఇవ్వలేదు ఏలియా. ఎందుకంటే ఏలియా దేవునికి ఒక మంచి సేవకుడు, గొప్ప సేవకుడు, దేవుని గురించి ఎరిగినవాడు. తర్వాత ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. తర్వాత ఏం జరుగుతుంది? అదే 17వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూస్తే, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను. ఎలా పోషించాడో చూడండి దేవుడు. కృప ఉందా లేదా? ఆయన బిడ్డల మీద కృప ఉందా లేదా? దేవునికి ఉంది. కరువు కాలము, రాజ్యంలో కరువు, వర్షం లేదు, కరువుతో ప్రజలు చచ్చిపోతున్నారు, రోగం తాండవిస్తుంది ప్రపంచంలో. అయితే దేవుడు తన బిడ్డల్ని కాపాడుతాడు, తన సేవకుల్ని దేవుడు కాపాడుతాడు. తన కృపకు పాత్రులుగా ఎవరైతే ఉన్నారో దేవుడు వారిని కాపాడుతాడు. ఏలియాని పోషించాడు. ఎలాగో తెలుసా? కాకుల ద్వారా పోషించాడు. కాకోలముల ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు. ప్రియులారా, ఎంత గొప్ప సంగతి ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే దేవుని కృపకు పాత్రులుగా మనం ఉంటే, ఆయన సేవకులుగా మనం ఉంటే, ఆయన మాటకు లోబడేవారుగా మనం ఉంటే, ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుంది, మన మీద ఉంటుంది. ఇక్కడ తన సేవకుడైనటువంటి ఏలియాని పోషించటానికి దేవుడు కాకులను వాడుకున్నాడు. ఈరోజు సమాజంలో అనేక మందిని పోషించటానికి దేవుడు మనలను కూడా వాడుకోవడానికి ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు కాకినే ఎందుకు ఎంపిక చేసుకోవాలి? అక్కడ ఒక అందమైనటువంటి పక్షిని, ఆకర్షణీయమైనటువంటి పక్షిని దేవుడు ఎందుకు ఎంపిక చేసుకోకూడదు అని అంటే, చూడండి, దేవుని యొక్క ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మనుషుల్లో ఎవరికి కూడా ఆ కాకి అంటే ఇష్టం లేదు. మనుషుల చేత తృణీకరింపబడిన స్థితిలో ఆ కాకి ఉంది. అయితే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మనుషుల దృష్టిలో ఏదైతే తృణీకరింపబడి ఉంటుందో దానికే ఘనతనివ్వడము దేవునికి ఇష్టం, దాన్ని వాడుకోవడము దేవునికి ఇష్టము. అందుకే దేవుడు ఎన్నికలైనటువంటి మనల్ని ఎంపిక చేసుకున్నాడు. అంతేనే కదా? ఎన్నికలైనటువంటి మనల్ని ఎంపిక చేసుకున్నాడు దేవుడు. దేవుని దృష్టికి ఏ విధమైనటువంటి యోగ్యత లేని మనల్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఎందుకు? తన చిత్తాన్ని నెరవేర్చుకున్నటకు. అలాగే మనకు ఒక గౌరవప్రదమైనటువంటి ఘనతతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనకు ఇచ్చుటకు. పౌలు గారు కూడా ఆ మాట చెప్పారు, మనము లోకంలో ఎన్నిక లేని వారము, వెర్రివారము, జ్ఞానము లేని వారము. అయితే దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని యొక్క కృపకు పాత్రులుగా మనము
ఉండాలి. ఈ లోకంలో మనకి ఎలాంటి సవాళ్ళు ఏదైనా సరే, కరువైనా, అనారోగ్యమైనా, చుట్టూ శత్రువులైనా, చుట్టూ శ్రమలైనా, ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనం వాటిని ఎదిరించవచ్చు, వాటితో మనము పోరాడి గెలవచ్చు. చూడండి, 2 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు గారు తన శరీరంలో ఉన్న ఒక ముళ్ళు నిమిత్తము దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువుకి ప్రార్థన చేశాడు. ఏమని చూడండి ఒకసారి. 7వ వచనం మనం చూస్తే, 7వ వచనము, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు సాతాను ఉంచాడు. పౌలు గారు హెచ్చింపబడకుండా నిమిత్తము, అంటే అతిశయపడకుండా నిమిత్తము, లేక గర్వపడకుండా ఉండటానికి సాతాను యొక్క దూతగా ఆ ముళ్ళు అతని శరీరంలో ఉంచబడింది. ఆ శరీరంలో ఉన్న ఆ ముళ్ళు నానా విధాలుగా చెప్పుకొచ్చారు మన బైబిల్ వ్యాఖ్యానకర్తలు. కొంతమంది శ్రమలు అన్నారు, కొంతమంది అనారోగ్యం అన్నారు, కొంతమంది శత్రువులు అన్నారు, కొంతమంది చుట్టూ పరిస్థితులు అన్నారు. ఓకే, అవి ఏవైనా ఉండొచ్చు. అయితే అతనిని ఇబ్బంది కలిగించే పరిస్థితి అతని శరీరంలో ఉంది. అది తీసివేయబడాలని పౌలు గారు దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడు, ప్రభుకి తీసివేయాలి. అయితే ప్రభు ఏం చేశాడు చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయనతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చూడండి, మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, రోగమైనా, శత్రువు మనల్ని తరుముతున్నా, అనారోగ్యం మనల్ని వెంబడిస్తున్నా, లేకపోతే మన చుట్టూ కరువు తాండవిస్తున్నా, మన శరీరంలో ముళ్ళున్నా, అనారోగ్యం ఉన్నా, ఏదున్నా సరే మనము దేవుని కృపకు పాత్రులుగా మనం ఎంచబడితే అది ఎలాంటి సమస్య అయినా సరే మనం దాన్ని ఎదిరించగలం. దాన్ని ఎదిరించాలి, మనం దేవుని సేవలో ముందుకు వెళ్ళాలి అంటే మనకు దేవుని యొక్క కృప మనకు కావాలి. దేవుని కృప ఉంటే చాలు. మనుషులు బ్రతకడానికి ఏముండాలి? దేవుని యొక్క కృప ఉండాలి. ఆరోగ్యం కాదు, అంతస్తులు కాదు, ధనం కాదు, విద్య కాదు, ఈ లోక సంబంధమైనటువంటి అధికారము, పరపతులు కాదు. మనుషులు బ్రతకాలంటే ఉండవలసింది దేవుని యొక్క కృప ఉండాలి, ఆయన దయ ఉండాలి, ఆయన కృప ఉండాలి. లేకపోతే ఏ జీవి కూడా బ్రతకలేదు, ఏ జీవి కూడా బ్రతకలేదు. ఆయన మనకిచ్చినటువంటి ఊపిరి అలా తీసుకుంటే చాలు, మనుషులందరూ కూడా మంటిపాలగుదురు అని యోబు గ్రంథంలో మనం చూస్తాం. మనం బ్రతకాలంటే దేవుని కృప కావాలి. కాబట్టి దేవుని కృపను మనం పొందుకోవాలి. కాకి జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క కృప మన మీద ఉన్నది. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అనంటే దేవుని కృప మన మీద ఉన్నది. ఈరోజు దేవుని మాటలు మనం వింటున్నాము, హెచ్చరింపబడుతున్నాము. దేవుని కొరకు మనం ఏదైనా చేయాలి అనే ఆలోచన, తపన మనం కలిగి ఉన్నామంటే మన మీద దేవుని యొక్క కృప ఉన్నది. దేవుడు మనల్ని వినియోగించుకుంటున్నాడు తన పని నిమిత్తము, తన మహిమ నిమిత్తము అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. దేవుడు మనల్ని తిరస్కరించేవాడు కాదు. ప్రియులారా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పేతురు గారి జీవితాన్ని చెప్పి నేను ముగించేస్తాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పేతురు గారు. పేతురు గారు యేసు ప్రభుని నాకు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. అవునా కదా? ప్రభుని తిరస్కరించాడు 3 సార్లు. దేవుని కుమారుడు ఎవరో నాకు తెలియదు, ప్రభు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. అయితే ప్రభు పేతురుని విడిచిపెట్టాడా? చెప్పండి. పేతురు ప్రభుని నిరుత్సాహపరిచాడు. నిరుత్సాహపరిచినటువంటి పేతురుని ప్రభు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. తన కృపకు పాత్రునిగా చేసుకున్నాడు. అదే మన దేవుని యొక్క గొప్పతనం. పేతురుని తన కృపకు పాత్రునిగా చేశాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా పేతురుకి? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు కూడా 3 సార్లు అడిగాడు. ఎందుకు? పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడాడు. దేవుని కుమారుడు ఎవరో నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు. ప్రభు కూడా పేతురుని 3 సార్లు
పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగి, అవును ప్రభువా, అవును ప్రభువా అన్నాడు పేతురు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? అయితే నా గొర్రెలను మేపు, వాక్యముతో నా గొర్రెలను మేపు. చూడండి, నా బిడ్డలను పోషించు, నేను రక్తం కార్చి సంపాదించినటువంటి నా సంఘాన్ని నువ్వు కాయి అని ఒక బరువైనటువంటి బాధ్యతను పేతురుకి అప్పగించాడు. సంఘానికి మొదటి నాయకుడిగా నిలబెట్టాడు. ప్రియులారా, చూడండి, అపోస్తుల జీవితాలు మీరు చూడండి. దేవుని కృపకు పాత్రులుగా చేయబడినటువంటి జీవితాలు అన్నవి ఎంత ఘనముగా వాడుకున్నాడు తెలుసా? ఒకప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఒకప్పుడు ఎలా ఉన్నాయి? పేతురు గారు ప్రభుతో ఉన్నా కూడా వరలో ఎప్పుడు కత్తుండేది. ప్రభుని పట్టుకున్నటువంటి రాత్రి ఒక సైనికుని చెవి తెగనరికాడు పేతురు. చూడండి, అలా ఉన్నారు వాళ్ళు. ప్రభుతో ఉన్నా కూడా అలాంటి జీవితాన్ని వాళ్ళు జీవించారు. అయితే అలాంటి వాళ్ళని ప్రభు ఎలా మార్చాడు? సంఘానికి నాయకులుగా మార్చాడు. సంఘాన్ని పోషించే పోషకులుగా దేవుడు వాళ్ళని మార్చాడు. కాకిని ఎలా మార్చాడు? తన సేవకుని పోషించడానికి కాకిని దేవుడు ఉపయోగించుకున్నట్లుగా పేతురు గారిని ఉపయోగించుకున్నాడు, అపోస్తులను ఉపయోగించుకున్నాడు. సమాజాన్ని బాగు చేయడానికి, సమాజాన్ని పోషించడానికి, సంఘాన్ని పోషించడానికి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క కృప మన మీద ఉండాలి. కాకి జీవితం అనగానే దేవుని యొక్క కృప మనకు గుర్తుకు రావాలి. కాబట్టి మనం కూడా దేవుని యొక్క కృపలో ముందుకు వెళ్ళాలి. దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుంది. వాళ్ళని ఏ విధంగా దేవుడు తన మహిమ నిమిత్తం వినియోగించుకున్నాడో, వారికి ఏ విధంగా ఘనత ఇచ్చాడో మనలను కూడా దేవుడు అదే విధంగా వినియోగించుకొని అట్టి ఘనతకు పాత్రులుగా మనల్ని కూడా దేవుడు చేస్తాడు. మరి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ నా చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను.